మూసి మురికి కూపంగా మారింది కాంగ్రెస్ హయాంలోనే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ముందు ఆ పాపాన్ని కడుక్కోండి అని హితవు పలికారు. గతంలో చేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీ చెంపలేసుకుని క్షమాపణలు చెప్పాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రాజెక్టుతో వేలాది కుటుంబాలు ఆగమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీని ప్రక్షాళన చేసేందుకు బీఆర్ఎస్ మంచి ప్రణాళికలు సిద్ధం చేసిందని ప్రకటించారు. మంచిరేవుల నుంచి గట్కేసర్ వరకు 57 కిలోమీటర్ల పరిధిలో మూసీ రూపం మార్చాలనుకుంటున్నామని చెప్పారు. మూసీపై 17 బ్రిడ్జిలు నిర్మించాలని ప్లాన్ చేశామని కేటీఆర్ వెల్లడించారు. అధికారులు ఏం చెప్తున్నారు? బఫర్ జోన్. మీ రాజేంద్ర నగర్ ఆర్డీఓ గారు చెప్పింది నేను విన్నాను. 500 మీటర్లు అటు 500 మీటర్లు ఇటు బఫర్ జోన్ ఉంటుంది అంటాడు. అంటే బఫర్ జోన్లు కేవలం పేదవాళ్ళకి మధ్యతరగతి ప్రజలకు మాత్రమే ఉంటాయా? పెద్దవాళ్ళకు ఉండవా? నేను ఒకటి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, అసలు నీ సొంత ఇల్లు, రేవంత్ రెడ్డి గారి సొంత ఇల్లు, వాళ్ళది వీళ్ళది కూడా కాదు, కొడంగల్లో రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కోస్గి అనే గ్రామంలో ఉంది, కోస్గి అనే మండల కేంద్రంలో ఉంది, మున్సిపాలిటీలో. ఆయన ఇల్లు ఉన్నది రెడ్డికుంట అనే ప్లేస్ లో ఉంది. అంటే ఆయన ఇల్లు కూడా ఒక మొత్తం చెరువు మధ్యలో FTL లోనే ఉంది. ఇది వాస్తవం నేను చెప్పేది. ఇప్పుడు నేను 10 సార్లు చెప్పాను. నేను చెప్పింది తప్పైతే రేవంత్ రెడ్డి గారు మీరు రేపు కాగితాలు బయట పెట్టండి. రేవంత్ రెడ్డి పేరు ఉన్న ఇల్లు కొడంగల్లో చెరువులో ఉన్నమాట వాస్తవమా కాదా, FTL లో ఉన్నమాట వాస్తవమా కాదా చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ జిల్లా కలెక్టర్ గారు, నారాయణపేట జిల్లా అనుకుంటా, జిల్లా కలెక్టర్ గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మేము చెప్పేది వాస్తవమా కాదా బయట చెప్పండి. రెండవది, మీ సొంత సోదరుడు రేవంత్ రెడ్డి గారి సొంత సోదరుడు యనుమల తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు ఈరోజు దుర్గం చెరువు FTL లో ఉంది.